చాలామంది మనలో జీవితంలో డబ్బు దాచిపెట్టి ఏం సాధిస్తాం? బ్రతికినన్ని రోజులు సంపాదించుకుని ఎంజాయ్ చెయ్యక ఎందుకు ఈ సేవింగ్స్? నేను పోయాక ఎవరో తినేదానికి నేనెందుకు డబ్బు సేవ్ చేయాలి? ఇలా అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా అనుకుని బ్రతికేయడం సాధ్యమేనా? ఇందులో నిజమెంత, రిస్క్ ఎంత? ఇలాంటి ఆసక్తికర నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. షార్ట్గా చెప్పాలంటే అది చాలా కష్టం. ఇండియా లాంటి దేశాల్లో సేవింగ్స్ లేకుండా ఆడుతూపాడుతూ బ్రతికేస్తా అంటే అది కొంతకాలానికి చేదు నిజంలా అనిపిస్తుంది. తాతలు సంపాదించిన ఆస్తి ఉంటే కొంత భరోసా ఉండొచ్చేమోగాని లేకపోతే బ్రతుకు భారమే అని చెప్పవచ్చు. కానీ ఇదే అంశాన్ని కొంచెం డీటెయిల్డ్గా వివరిస్తాము. జాగ్రత్తగా వినండి. చాలా కొద్దిమందికి సేవింగ్స్ లేకుండా బ్రతకడం సాధ్యం, కానీ 100కి 90 మందికి ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇండియాలో నివసించాలంటే మొదటగా ఏది కొనాలన్నా రేటు ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం వస్తే ఖర్చు ఎక్కువ, జాబ్ సెక్యూరిటీ తక్కువ. 100కి 90 మంది ఇండియన్స్కి పెన్షన్ స్కీమ్ అనేది గ్యారంటీ లేదు. సోషల్ సపోర్ట్ కూడా తక్కువ. డబ్బు నీ దగ్గర లేకపోతే ఒక పెద్ద అనారోగ్యం వచ్చినా మొత్తం నీ జీవితం రోడ్డుపైకి వచ్చేస్తుంది. జాబ్ పోయినా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏజ్ మీద పడుతున్నా మీకు డబ్బు లేకపోతే కష్టం. అప్పుడు మీరు లోన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ పైన ఆధారపడాలి. అది మీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చుతుంది. అన్నిటికంటే పెద్ద సమస్య మీ వయసు 50 దాటితే మొదలవుతుంది. మీకు ఆ ఏజ్లో పెన్షన్ లేకపోయినా, ప్రాపర్టీ, రెంట్ లాంటివి ఏమీ లేకపోయినా వేరే వారిపై ఆధారపడాలి. 20,000 నెలకి సరిపోతుంది అని ఇప్పుడు అనుకున్నా మరో 10 ఏళ్ల తర్వాత అవి ఏమాత్రం సరిపోవు. అయితే మరి డబ్బు సేవ్ చేయకుండా అస్సలు బ్రతకలేమా? అంటే బ్రతకవచ్చు. ఎప్పుడంటే మీరు మీ ఖర్చుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్ అస్సలు రానప్పుడు, 60 ఏళ్ల వరకు పనిచేసే సామర్థ్యం ఉన్నవారు, పిల్లలు లేదా జమ్ సపోర్ట్ చేసినప్పుడు హ్యాపీగా బ్రతికేయవచ్చు. అయితే ఇప్పటివరకు డబ్బు సేవింగ్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది అనే విషయాలు చూశాం. కానీ సేవ్ చేస్తే వచ్చే మరికొన్ని మంచి అంశాలు ఏంటంటే మీ లైఫ్కి సెక్యూరిటీ ఉంటుంది, స్వతంత్రంగా బ్రతకొచ్చు, మీలో కాన్ఫిడెన్స్ నిండి ఉంటుంది, ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది మన చుట్టుపక్కల బ్రతికేస్తున్నారు కదా, ఏ రోజుది ఆ రోజు సంపాదించుకుని కూడా సంతోషంగా ఉంటున్నారు కదా అని మీరు అనవచ్చు. అయితే నిజానికి వారు కాస్ట్లీ ఏరియాలో ఉండరు. చిన్న ఇళ్ళు అయినా వారి సొంతంగా ఉంటుంది. వారు వ్యవసాయంపై ఆధారపడి ఉండవచ్చు. ఫ్యామిలీ, చుట్టుపక్కల వారి సపోర్ట్ ఉండవచ్చు. ఇప్పుడు మూడో కోణంలో చూద్దాం. అసలు డబ్బే లేకుండా బ్రతికేయాలి అంటే ఏం చేయాలి? అలా ఉండాలనుకున్న వారికి ధైర్యం, మనసులో సంకల్పం, లోకం ఏమనుకున్నా పట్టించుకోని తత్వం మొదలైన గుణాలు కలిగి ఉండాలి. మన దేశంలో కొంతమంది వేల కోట్ల ఆస్తులు వదిలేసి ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. అలాగే వివేకానందుడు, స్వామి దయానంద సరస్వతి, గౌతమ బుద్ధుడు వంటి వారు ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. డబ్బు కన్నా స్వేచ్ఛ, సమానత్వం ముఖ్యమని భావించి దేశమంతా తిరిగారు. ఒక్కటి గమనించారా? డబ్బు ఉన్నవారందరూ సంతోషంగా ఉన్నారా అంటే అలా లేరు. డబ్బు లేనివారందరూ సుఖంగా ఉన్నారా అంటే అదీ లేదు. సో ఏదైనా మన మనసులో ఉంటుంది. చరిత్ర చూసుకుంటే స్వప్రయోజనాలు త్యజించి సమాజహితాన్ని కోరిన వారందరూ సంతోషంగా జీవించారు. ప్రపంచం ఎటుపోతే నాకేంటి, నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు అని అనుకున్నవారు జీవితమంతా పోరాడుతూ సంతోషం అనేది రుచి చూడకుండా కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.